కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడితే రిజిస్టర్ ఆఫీసును ముట్టడిస్తామని బీఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆవేదన బుధవారం బీఎంఎస్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో యూనివర్సిటీ రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్లతో సంప్రదింపులు చేయగా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో బీఎంఎస్ యూనియన్ రాష్ట్ర నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ జితేందర్ వర్కర్స్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏదైతే యూనివర్సిటీలో కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగుతుందో దాని మీద ప్రశ్నిస్తే ఈ షోకాజ్ నోటీస్ ఇస్తారా? ఈ షోకాజ్ నోటీసు మేము భయపడము, దీనికి రిప్లై ఇస్తాము. ఇంకొకటి, మేము ఏదైతే మా బెనిఫిట్స్ పైన మాకు రావాల్సిన వేతనాలు, బోనస్ కానీ, గ్రాడ్యుయేటీ కానీ, ఈక్వల్ టు ఈక్వల్ అది రెగ్యులరైజేషన్ కానీ ఏదైతే ఆపుతున్నారో అది సాధించే వరకు మేమైతే పోరాటం సాగిస్తాము. ఇంకొకటి, ఇప్పుడు తంబు విషయం అని చెప్పారు. మేము ఆల్రెడీ ఫిబ్రవరి 16కు లేబర్ కమిషనర్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు మన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపాల్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు అక్కడ వచ్చినప్పుడు ఆయన కమిషనర్ ఏమని చెప్పాడు, మీరు ఎవరు అంటే, సార్ మేము అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్, మీకేం సంబంధం, వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్లు ఉన్నారు కదా, మీకేం సంబంధం, మీరు కాంట్రాక్ట్ని తీసుకొని రండి, వాళ్ళతోనే మేము పరిష్కరిస్తామని చెప్పాడు. మళ్ళీ మార్చి 16కి మళ్ళీ వెళ్ళాం. మార్చి 16కి వెళ్తే వీళ్ళు ఎవ్వరు రాలేరు. ఓన్లీ మళ్ళీ సేమ్ యాజిటీస్గా మన ప్రిన్సిపల్ ఎంప్లాయీసే వచ్చారు కానీ అక్కడ ఎవరు పనికిరానోని సూపర్వైజర్ తీసుకొని వచ్చి ఇప్పటి వరకు యూనివర్సిటీ కాంట్రాక్ట్ సాయినాథ్ కాంట్రాక్ట్ వచ్చినప్పటి నుంచి ఎవరైతే సూపర్వైజర్ని ఈయననే కాంట్రాక్ట్ అని తీసుకొచ్చాడో అతను ఒక్కసారి కూడా యూనివర్సిటీలో లేడు. జస్ట్ ఏదో నామకే వాస్తా తీసుకొచ్చాడు. అప్పుడే మేము అడిగాం, నువ్వు యూనివర్సిటీ సాయినాథ్ కాంట్రాక్ట్ వర్కర్వా, నీ ఐడి కార్డు చూపించమని అడిగాం. అతని దగ్గర ఐడి కార్డు లేదు. కాబట్టి మిత్రులారా, మేము ఏదైతే అక్కడ పోయి వచ్చినామో అది విత్ రికార్డ్తో అక్కడ మినిట్స్లో రాసుకొని అడ్మినిస్ట్రేషన్ అభిషేక్, సతీష్, ఇంకోరు మన జీబీ రెడ్డి గారు, ఎవరైతే 4 మెంబర్స్, భరత్ భూషణ్, వీళ్ళు 4 మెంబర్స్ ఎవరైతే మినిట్స్లో సైన్ చేశారో అదే మినిట్స్ కాపీ తీసుకొచ్చి 2 డేస్ బిఫోర్ తంబును బహిష్కరిస్తున్నాము, సాటర్డే విషయము సైన్ చేసేది అడ్మినిస్ట్రేషన్లో బహిష్కరిస్తున్నాము అని 2 రోజుల ముందే మేము లెటర్ ఇచ్చాము. లెటర్ ఇచ్చి చేసాం. మేము వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ రికార్డ్ లేకుండా ఏ పని చేయలేదు. మా యూనియన్ అన్ని చేసినాం. మేము చేసినాక కూడా మళ్ళీ మాకు రిప్లై లేదు. మా డిమాండ్స్కి మీకు రిప్లై ఇయ్యరు. మాకు రావాల్సిన వేతనాలు మాకు ఇవ్వరు. మళ్ళీ పిరిపిగా మా తర్వాత మమ్మల్ని ఎక్కడైతే సాటర్డే రోజు మీరు చెప్తే నమ్మరు, సాటర్డే రోజు పోలీసు బందోబస్తు పెట్టి మమ్మల్ని ఆపాల్సిన పని ఏముందండి? అంటే మేము జైలర్ కన్నా కనీసం ఒక మర్డర్ కేసు, ఒక రేప్ కేసు చేసిన వానికన్నా అక్కడ కనీసం పిలిచి నువ్వేం జరిగింది, నువ్వు ఒకసారి రా, నీ పరిష్కారం అంటారు. కనీసం అది అడ్మినిస్ట్రేషన్ ఇంతవరకు మా యూనియన్ పిలిచి కనీసం మీ సమస్యలు ఏమున్నాయని కూడా ఇప్పటి వరకు అడగలేరు. హెరాస్మెంటే ఉంది, మొత్తం హెరాస్మెంటే ఉంది. దీనిపై మేము యూనియన్ చాలా కండిషన్. ఇప్పుడు కూడా ఈరోజు యాక్చువల్గా మాకు యూనియన్కు టైం ఇచ్చారు. మా ప్రెసిడెంట్ రాధాకృష్ణ సారు టైం ఇస్తే లాస్ట్ టైం పోయినప్పుడు మాకు అడ్మినిస్ట్రేషన్లో టైం ఇచ్చారు. ఈసారి జరిగిన విషయం ఏం తెలుసా, ఇంటర్నల్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరు రావద్దు, ఎవరైతే మీరు బయట నుంచి యూనియన్స్ మెంబర్స్ వచ్చారో వాళ్ళు మాత్రమే రండి అంటే నొప్పి మాకు వచ్చిందా, వాళ్ళకు వచ్చిందా? ఎవరికి పని మేము చేస్తున్నామా, వాళ్ళు చేస్తున్నా? ఇప్పుడు సమస్య ఏంది అనేది మేము పని చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. మా ఆఫీసర్ మాకు ఏం టార్చర్ చేస్తుండు. ఇక్కడ హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా చేస్తున్నానండి. కానీ అప్పటి నుంచి ఏమీ బయోమెట్రిక్ అనేది లేనే లేదు. మాకు గత 6-7 ఏళ్ల నుంచి మాకు 6 నెలల నుంచి బయోమెట్రిక్ పెట్టారు. అదేదో 210 మంది ఉన్నారు హౌస్ కీపింగ్ వర్కర్స్, కానీ కేవలం 69 మందికి మాత్రమే పెట్టారు. అది ఎంతవరకు న్యాయము? పెడితే యూనివర్సిటీలో ప్రతి ఒక్కరికి పెట్టాలి, లేదు అంటే మేము కూడా బహిష్కరిస్తున్నాం. అది బిఎంఎస్ యూనియన్లో ఉన్న ప్రతి ఒక్కరికి, మా పెద్దలందరికీ, ప్రెసిడెంట్ గారికి, అందరికీ ముఖ్యమైన విషయం ఏంటంటే, యూనివర్సిటీలో రకరకాల సిచ్యువేషన్ ఉంది. ఒక్క మాటగా నేను చెప్తాను ఏమంటే, వర్కర్లందరికీ కూడా వేధింపులు అనేవి జరుగుతున్నాయి. ఆ వేధింపులు అనేది దయచేసి మేనేజ్మెంట్ గమనించి ఆ వేధింపులను తగ్గించుకుంటే మాకెంతో మంచిది. అలాగే సమయానికి కావలసిన వేతనాలు ఖచ్చితంగా సమయానికి రావాలి, అవి రావట్లేదు. అలాగే మాకు 10 నుంచి 20 సంవత్సరాల వరకు వర్కర్స్ పనిచేస్తున్నారు, కానీ ఎవరికి ఏమీ లేదు. బోనస్గా షోకేస్ నోటీసులు మాత్రం ఇచ్చారు. ఆ షోకేస్ నోటీసులు అనేది ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి.
లేకపోతే చాలా ఉధృతం అనేది జరుగుతుంది ఇక్కడ యూనివర్సిటీలో ప్రతి ఒక్కరు. అలాగే మెస్సల్లో కూడాను వర్కర్స్కి ఏం జరిగినా మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మెస్ వర్కర్స్కి పర్టికులర్గా తంబ అనేది పెట్టారు. ఆ తంబ పెట్టడానికి గల కారణం ఏంటి? ఏమీ చెప్పట్లేదు. వాళ్ళకి ఏది నేస్తే అదే చేస్తున్నారు. చెప్పకుండా చేయకుండా రిజిస్టర్లు పట్టుకెళ్ళిపోయారు. ఎందుకు పట్టుకెళ్ళారో తెలియదు. మరి ఇప్పుడు ఆ రిజిస్టర్లో ఎవరు వెనక్కి రావాలి, కంపల్సరీగా రిజిస్టర్లు హాస్టల్ ఏ హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్ అన్నిటికీ కంపల్సరీ రావాలి. లేకపోతే ఎవరు కూడా వర్క్ చేయరు, బంద్ చేస్తారు. అది మాత్రం మీరు గుర్తించాలి. వర్కర్స్కి ఎందుకు మీరు అంత ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళ ప్రాబ్లం ఏముందో ఆ ప్రాబ్లం పరిష్కారం చేయట్లేదు. మీరు అందరికీ పెట్టండి, తంబ పెడితే వీళ్ళకేట వాళ్ళకేట ఏమా వాళ్ళ దగ్గర రెగ్యులర్ ఎంప్లాయీలకి ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం ఉంది, వాళ్ళకి మాత్రం తంబు లేదు. ₹15,000 జీతం ఉన్నడికి మాత్రం తంబు ఉంటుందా? తంబు ఉంటే యూనిఫామ్గా అందరికీ పెట్టండి. యూనివర్సిటీలో అందరూ కొను. ఖాళీ కాంట్రాక్టర్ వర్కర్స్కి ఓన్లీ సీపోర్ట్ ఆఫీస్లోనే పడదు, అంతే. వాళ్ళు రెగ్యులర్గా రావట్లేదని. మరి వీళ్ళు రెగ్యులర్గా వస్తున్నారా? వాళ్ళకి మీరు అడగలేరా? ఎందుకు? వాళ్ళ యూనియన్ తరపున వచ్చి మీకు భయపెట్టిస్తారని. అంతే. మేము ఏం చేస్తున్నాం? మేము టెంపరీ వర్కర్స్ అంతే మీకు టీ క్లాస్తో సమానం అయిపోయింది. పని మాత్రం చేయించుకుంటారు. మేము వచ్చి మీ దగ్గర మాట్లాడతామంటే మాట్లాడిపించడానికి మాకు అవసరం లేదు. వాళ్ళు బిఎంఎస్ యూనియన్ నుంచి ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు వచ్చారో వాళ్ళతోనే మేము మాట్లాడతాము. మాట్లాడిన వాళ్ళు వచ్చి పనిచేస్తారా? వర్కర్స్ పనిచేస్తారా? మీరు గమనించాలి. ఇన్ని సంవత్సరాల పాటు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మిమ్మల్ని మాట్లాడమనేసి మళ్ళీ మాకు షోకేస్ నోటీసులు పంపిస్తారు. అంతేకాదు మీరు చేయవలసింది. మీరు ఏదైనా చేయండి, వర్కర్స్కి మాత్రం ఇబ్బంది పెట్టకండి. సాటర్డే కంపల్సరీగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో మేము సైన్ చేయము. మీరు ఎవరికి చెప్తారు చెప్పండి. కాంట్రాక్టర్ పెట్టాడు అది కాదు, రిజిస్టరే సైన్ చేసి పెట్టారు 2024లో. ఖచ్చితంగా హైదరాబాద్ యూనివర్సిటీలో ఈరోజు యాజమాన్యంతో చర్చించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుడికి యాక్సిడెంట్ జరిగింది, వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం మీరు చెల్లించాలి అన్నప్పుడు ఇప్పుడు చెప్తా ఉంది మేనేజ్మెంట్ ఏంటంటే వారికి ఈఎస్ఐసి కార్డు ఉంది అని. కాబట్టి ఈఎస్ఐసి కార్డు ఉన్నట్లయితే వారిని ఈఎస్ఐసిలో అడ్మిట్ చేసినట్లయితే వారి ఉన్నంతకాలం వారికి నెల నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈఎస్ఐసి కార్పొరేషన్కి వెళ్ళి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ ఏదైతే ఉన్నారో వారికి మాత్రమే పంచింగ్ సిస్టమ్ అనేటువంటిది పెడతా ఉంది తంబు. కాబట్టి పర్మనెంట్ వర్కర్స్కి మాత్రం తంబింగ్ సిస్టమ్ లేదు. కాబట్టి ఈరోజు పెడితే యూనివర్సిటీలో యూనిఫామ్గా అందరికీ పెట్టాలనేటువంటిది భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. కాంట్రాక్ట్ లేబర్కి పెట్టి పర్మనెంట్ వర్కర్కి పెట్టకపోవడం అనేది అడగడం కూడా యాజమాన్యానికి నచ్చట్లేదు ఇక్కడ. కాబట్టి మనం అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మాకంటే ఎక్కువ డబ్బులు తీసుకొని జవాబుదారీతనంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి వ్యక్తులు, పర్మనెంట్ కార్మికులు, వాళ్ళకి పంచింగ్ సిస్టమ్ ఉండదు. తక్కువ జీతము, మేము చేసుకున్నటువంటి పని, మా పని విధానం వేరు, మా పని వేరు, మాకు తంబింగ్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఈరోజు శనివారంకి వచ్చేసరికి సిగ్నేచర్ పెట్టాలి. ఎందుకు సిగ్నేచర్ పెట్టాలి? శనివారం పర్మనెంట్ స్టాఫ్ ఆ రోజు డ్యూటీకి రారు కాబట్టి కాంట్రాక్ట్ వాళ్ళు మాత్రమే సిగ్నేచర్ పెట్టాలి. అంటే యూనివర్సిటీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి రూల్స్ ఉండడం అనేటువంటిది అటెండెన్స్లో మేము ఎక్కడ చూడలేదు. ఏ ఇండస్ట్రీలో పోయినా ఎక్కడ పోయినా అటెండెన్స్ విషయంలో అందరికి ఒకే పద్ధతి పాటించాలనేటువంటిది భారతీయ మజ్దూర్ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క బిఎంఎస్ ప్రతినిధులు అంటే ఆఫీస్ బేరర్లని ఆ యొక్క విషయం అడిగినందుకు డిసిప్లిన్ వాతావరణం చెడగొడుతున్న నెపంతో వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కాబట్టి భారతీయ మజ్దూర్ సంఘం ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే ఆ షోకాజ్ నోటీసులను వెనకకు తీసుకొని మేము అడిగినటువంటి న్యాయపరమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొందరగా పరిష్కారం చేయాలి. లేదా 23వ తారీఖున లేబర్ డిపార్ట్మెంట్లో వచ్చి మరి ఆన్సర్ చేయాలి. గతంలో లేబర్ కౌన్సిల్ లేబర్ డిపార్ట్మెంట్లో మీకు సమావేశం అయినప్పుడు మీరు అక్కడ ఏం ఆన్సర్ చేయలే. పాత సిస్టమ్ ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తాం, మళ్ళీ మేము ఇది ఫైనల్ అయ్యేంత వరకు దాన్ని ఏం చేయమని. ఆ లోపుగానే ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లన్నీ కూడా తీసేయడం, వీళ్ళందరూ కూడా పంచి కొడతారా కొట్టరా అనేటువంటిది ఒక ఎగ్జామినేషన్ లెక్క, వీళ్ళని ఒక ఎక్స్పెరిమెంట్ లెక్క వాళ్ళు ఇదంతా కూడా చీటింగ్ అనేటువంటి చేస్తారు. ఈ సమస్య న్యాయమైనది కాదు. కాబట్టి మీరు లేబర్ డిపార్ట్మెంట్లో 23వ తారీఖు వచ్చిన తర్వాత దీని మీద విస్తృతంగా యూనియన్తో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మీరు దీని మీద నిర్ణయం చేయాలి. కాబట్టి ముందుగా చేయడం అనేటువంటిది ఇది నేరం. కాబట్టి దీన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ ఖండిస్తూ ఉంది. మీరు ఈ రకంగా చేసినట్లయితే ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులందరికీ న్యాయం జరగడం కోసం భారతీయ మజ్దూర్ సంఘం వీళ్ళ వెనకాల ఉంటుంది.